ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన కొణిదెలను నెటిజన్లు చాలా పొగుడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, తాజాగా అపోలో హాస్పిటల్‌లో మరో బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. గ్రాండ్ లాంచ్ జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఓపెనింగ్‌కి రావడము, రిబ్బన్ కట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఉపాసన కొణిదెల గారికి సంబంధించి అపోలో హాస్పిటల్ పైన చాలా నెగెటివ్ కామెంట్సే చేశారు జనాలు. కానీ ఇప్పుడు మరో వీడియోతో జనాలందరూ కూడా ఉపాసనకి ఫిదా అయిపోయారు. అక్కడ జరిగిన ఈవెంట్ కానీ, అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద అతిథులు గాని, వీళ్ళందరినీ మర్చిపోయి ఉపాసన చేసిన ఒకే ఒక్క పనితోని జనాలందరూ కూడా ఫిదా అయిపోయారు. వదినమ్మ మీరు ఎక్కడ ఉన్నా సరే మీ సాంప్రదాయాలు వదలరు. అటు మీ అమ్మ ఫ్యామిలీ గాని, ఇటు అత్త వాళ్ళ ఫ్యామిలీ గాని ప్రతి ఒక్కరు గౌరవాన్ని నిలుపుతున్నారు. ఎంత పెద్ద డబ్బున్న ఇంట్లో మీరు పుట్టినా సరే ఆ హుందాతనం చూపిస్తున్నారే కానీ ఎక్కడ కూడా డ్రెస్సింగ్ గాని ఇదంతా కూడా హెవీగా వేసుకొని ఓవర్ ఎక్స్‌పోజ్ చేస్తూ ఇదంతా కూడా చెయ్యరు. మీరు చాలా గ్రేట్ అంటూ ఉపాసననైతే చాలా పొగుడుతున్నారు. అయితే ఉపాసన ఆ వీడియోలో మీరందరూ నోటీస్ చేస్తే చాలామంది నోటీస్ చేశారు. సో, చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉపాసన కొండల గారి అకౌంట్‌లో అయితే ఉందనమాట. ఆమె పూజకి జరిగేటప్పుడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీపం వెలిగించేటప్పుడు చెప్పులతోనే దీపం వెలిగిస్తారు. కానీ ఉపాసన మాత్రం చెప్పులు తీసేసి వచ్చి ఆ దీపాన్ని వెలిగించిందనమాట. సో, అక్కడ అది చాలా ప్రత్యేకంగా ఫోకస్ అయింది. జనాలు నెగటివిటీని ఎలా అయితే క్రియేట్ చేస్తారో పాజిటివిటీని కూడా అది చూసేటప్పుడు ఖచ్చితంగా పిన్ పాయింట్ చేసుకుంటారనమాట. అలా ఉపాసన చేసిన ఈ పనిని ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్‌లోని చాలా బాగా పాజిటివ్‌గా వదినమ్మ, వదినమ్మ అని కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇప్పటి రోజుల్లో సోషల్ మీడియాలో ఫేస్ చేస్తున్న నెగటివిటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి ఎంత నెగటివిటీ వస్తుందో అందరికీ తెలుసు. కానీ ఇంత యాక్టివ్‌గా ఉంటూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా సరే ఎంత పాజిటివిటీతో ముందుకు వెళ్తున్నారు ఆమె బిహేవియర్‌తో. నిజంగా ఉపాసన గారు చాలా చాలా గ్రేట్. మరి మీకేమనిపిస్తుంది ఈ విషయంపై అనేది తప్పకుండా కామెంట్ చేయండి.